తరచూ మేము చూస్తూ ఉంటాము తల్లిదండ్రులు పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కురుపులు అవి ఉన్నప్పుడు కానీ పప్పు లాంటివి తినిపించడం వల్ల వాళ్ళకి చీము వస్తుంది అని చెప్పేసి అలాంటివి ఏమీ పెట్టకుండా ఉంటారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత కూడాను ఆ రికవరీ ఫేస్లో అంటే మొదటి వారం 10 రోజుల్లో చాలామంది పప్పు మాత్రం పెట్టకుండా మిగతా అన్నీ పర్వాలేదులే అని నీళ్లు లిక్విడ్స్ అవి ఇస్తామని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనము సైంటిఫిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే పప్పు తినడానికి తర్వాత ఈ చీమ్ పట్టడానికి ఏమాత్రం సంబంధం లేదు. జనరల్గా ఈ ఇన్ఫెక్షన్లు అనేవి వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు వాటికి అక్కడ దగ్గర బ్యాక్టీరియా వైరస్ లాంటివి చేరి అప్పుడు అక్కడ చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఈ చీమ్ పట్టడానికి ముఖ్యమైన కారణము ఆ గాయం మనం సరిగ్గా శుభ్రంగా ఉంచుకోకపోవడం. అలాగే తరచూ ఆ చేతులు కానీ ఏమైనా మురికి చేతులతోటి ఆ గాయాన్ని ముట్టుకోవడం వల్ల అక్కడ చీము వచ్చే అవకాశం ఉంటుందే తప్పిస్తే పప్పులు లాంటివి తినడం వల్ల మాత్రం కాదు. అందులోనూ మన భారతీయుల వంటల్లో పప్పు అనేది చాలా ముఖ్యమైన ప్రోటీన్ సంబంధిత ఆహారం. ముఖ్యంగా చాలామంది దీన్ని రోజు కూడా పప్పు తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ అనేవి దానివల్లనే ఎక్కువగా అందుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అది బాగా హీల్ కావాలన్నా లేకపోతే ఏదైనా రోగం నుంచి తొందరగా రికవర్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం చాలా అవసరం. కాబట్టి ఈ సమయంలో పప్పులు లాంటివి పెట్టడం వల్ల వాళ్ళ రికవరీ అనేది తొందరగా ఉంటుంది. అంతేగాని చీమ్ పడుతుందేమో అనేసి ఏ పప్పులు తినకుండా ఉంచడం వల్ల వాళ్ళలో ఈ దెబ్బలు చాలా ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ హీలింగ్ ఉండడంతో పాటు మళ్ళీ ఇన్ఫెక్షన్ కొత్తగా బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఏమైనా ఆపరేషన్ అయిన తర్వాత కానీ దెబ్బలు తగిలిన కానీ లేదా జ్వరం వచ్చినప్పుడు కానీ వాళ్ళు తినగలిస్తే పప్పు లాంటివి నిరభ్యంతరంగా పెట్టడమే మంచిది.